సర్కారీ దవాఖానాలో అప్పుడే పుట్టిన పసికందు సడన్ గా మాయమవుతుంది. ఏ నర్సమ్మో మరో బూచాడో వచ్చి పట్టుకెళ్తాడు. ఎక్కడో ఎవరికో ఎంతకో అమ్మేసుకుంటాడు. ఇంతవరకు మాత్రమే మనకు తెలుసు. కానీ ఇలా మాయమయ్యే పసికందులతో కోటాను కోట్ల వ్యాపారం జరుగుతోందని ఊహించగలమా? ఇప్పుడు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అరాచకాల్లో ఈ చైల్డ్ స్నాచింగ్ కూడా ఒక చాప్టర్ అని ఎవరికి తెలుసు? ఢిల్లీ మహిళ దగ్గర 90,000కు బిడ్డను కొని రాజస్థాన్ దంపతుల దగ్గర 40 లక్షలకు అమ్ముకున్నారంటే వీళ్ల దందా ఏ రేంజ్లో నడుస్తోందో అంచనాలకి అందదు. కడుపులో బిడ్డ ఆడామగ తెలుసుకోవాలనుకోవడాన్ని కూడా నేరంగా పరిగణించే ప్రపంచంలో ఉన్నాం. మంచి ముహూర్తం కోసం ప్రసవ సమయాన్ని కూడా మార్చుకునే ఆధునిక సమాజంలో బతుకుతున్నాం. పుట్టబోయే బిడ్డ రంగును, ముఖ కవళికల్ని సైతం మనకిష్టం వచ్చినట్టు మార్చుకునేంత మోడ్రన్ ఎరాను ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఒక సంతానోత్పత్తి కేంద్రం పాల్పడ్డ అక్రమానికి ఫలితంగా పుట్టగానే ప్రశ్నార్థకంగా మారిన ఈ విధి వంచితుడికి ఏమని సమాధానం చెప్పగలం? పగవాడికి కూడా రాకూడని నరకాన్ని సృష్టించిన ఆ సృష్టిని ఏమని నిందించాలి? హెల్త్ కేర్ సెక్టార్లో టెక్నాలజీ చొరబడ్డాక ఎన్నో విప్లవాలు. అందులో భాగంగా సంతానోత్పత్తి రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతూ దూసుకెళ్తుంది. ముఖ్యంగా కృత్రిమ గర్భాల శకం అద్భుతాల్ని ఆవిష్కరిస్తోంది. ఐవీఎఫ్, సరోగసి లాంటి ప్రక్రియలతో లక్షల మంది దంపతులకు సంతాన సాఫల్యాన్నిచ్చి పుణ్యం కట్టుకుంటుంది. కాకపోతే ఇటువంటి కృత్రిమ ఫలదీకరణాల మాటున వెలుగు చూడని విషాదాలు కూడా అనేకం. తమది కాని బిడ్డను తమదిగా భావించి ఇన్నాళ్లు పొత్తిళ్లలో పెట్టుకుని గుండెలకు హత్తుకున్నారు రాజస్థాన్ దంపతులు. DNA టెస్ట్ చేయిస్తే ఇప్పుడు ఆ పసివాడు తమ కలల పంట కాదని తెలిసిపోయింది. మోసపోయామని తెలిసి ఆ దంపతుల గుండెలు బద్దలయ్యాయి. పెంచిన మమకారం ఓవైపు, తమ బిడ్డ కాదనే బాధ మరోవైపు. సికింద్రాబాద్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాకం ఫెర్టిలిటీ రంగాన్నే కాదు, కృత్రిమ గర్భధారణపై ఆశలు పెంచుకొని దగాపడ్డ ఎందరో దంపతుల్ని తట్టిలేపింది. సంతాన భాగ్యానికి నోచుకోలేక తమను ఆశ్రయించిన ఒక జంట జీవితాన్ని తలకిందులు చేసిన సృష్టి చీటర్లు ఇంకా ఎన్నెన్ని ఆకృత్యాలకు పాల్పడ్డారన్నది ఊహకే అందడం లేదు. అధికారులు తనిఖీకి వెళ్లినప్పుడు ఆసుపత్రి మూసేసినట్టు నటిస్తారు. కేసులున్నాయి, అందుకే మూసేశామంటూనే ఆసుపత్రిని చాటుమాటుగా నిర్వహిస్తున్నారు సృష్టి డాక్టర్లు. పోలీసులకు పట్టుబడ్డ డాక్టర్ నమ్రత జాబితాలో చాలా మంది డేటా ఉంది. వైజాగ్లోనూ సరోగసి ద్వారా అనేక గర్భధారణలు చేశారు నమ్రత. 10 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఈ కేసు పెద్ద సంచలనం సృష్టించింది. మెడికల్ కౌన్సిల్ లైసెన్సు రద్దు చేసినా మేడం గారి వ్యాపారం ఆగలేదు. మిగతా డాక్టర్ల లైసెన్సులతో దందా కొనసాగించింది. నమ్రత కొడుకు జయంత్ కృష్ణ కూడా ఆమె కుట్రలో పాత్రధారుడే. అడ్వకేట్ గా పనిచేస్తూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై ఏదైనా కేసులు వస్తే తనే వాదించేవాడు. డాక్టర్ నమ్రతపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 10కి పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 7గురు అరెస్ట్ అయ్యారు. 2 రాష్ట్రాల్లోనూ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లపై నిఘా పెరిగింది. వీళ్ల బారిన పడ్డ దంపతులు ఒక్కొక్కరుగా బయటకొచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.